మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమియందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. నేను మీకు ఉపకారము చేసితిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్కచెల్లెండును వారు కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. యెహోషువ గ్రంథం 2:11-13 వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు క్రిస్మస్ మాసం అనగా డిసెంబర్ 13th ఫ్రైడే. గుడ్ మార్నింగ్ పరలోకరీత సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, అలాగే ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్న మన ప్రియులందరికీ కృపా క్షేమములు సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఈ క్రిస్మస్ దినాల్లో బలమైన దేవుని దీవెనలు నీవు నేను పొందాలి. మన దేవుడు దేవదేవుడు. ఆయన గురించినటువంటి వార్తలు ఎప్పుడైతే ప్రజలు వింటారో ఆయన శూర కార్యములు, ఆయన శౌర్య కార్యములు, ఆనాడు మోషే ద్వారా దేవుడు జరిగించిన ఆశ్చర్య కార్యాలు విన్న ఆ ఇరుకో ప్రజలు దేవుడు ఇజ్రాయేల్ను బయట తీసుకొచ్చి ఎర్ర సముద్రాన్ని ఎలా 6 నెలలుగా చేశారో, మధ్య ఉన్న రాజులకి ఏ రీతిగా ఆయన తీర్పు తీర్చాడో అది వినటువంటి ఆ రాబు అనే వేశ్య, ఆ దేశ ప్రజలు గుండెలంటే కరిగిపోయినట్ట. దేవుడు అంటే తండ్రి తన బిడ్డలకు ఎలా తోడయుండి ఎలా యుద్ధాలు చేస్తున్నాడో, ఎలా విజయాలు ఇస్తున్నాడో విన్నప్పుడు అమ్మో, దేవదేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన నమ్మిన వాళ్ళు, ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు, వాళ్ళ ముందు ఏ మనుషులకైనా ధైర్యం మాత్రం ఉండదు. ఎందుకని? వాళ్ళు దేవుని కుమారులు. వాళ్ళ డాడీ వాళ్ళతో ఉంటాడు, వాళ్ళకి విజయాన్ని ఇస్తాడు. వాళ్ళ ముందు ఎవ్వరూ నిలబడలేరనే భయం ప్రపంచానికి కలిగింది. డాడీ నీకు నాకు తోడై ఉంటే ఇంతే, మన తండ్రి మనకు తోడై ఉంటాడు, మనకు విజయాలు ఇస్తాడు. శత్రువుకి గుండెల్లో భయం, దడ, ఏ మాత్రము వాళ్ళకి ధైర్యం ఉండదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. ఆనాడు రహాబు అని వేసి చెప్తుంది, అయ్యా మీకు నేను ఉపకారం చేశాను, నన్ను నా ఇంటి వాళ్ళని మీరు కాపాడతారా? ప్రమాణం చేయండి. మీ దేవుడు ఈ దేశాన్ని మీకు చేస్తాడు, మాకు తెలుసు, అందుకే మా వాళ్ళందరూ భయపడిపోతున్నారు అంది. దేవుడు తన బిడ్డలకి స్వాస్థ్యాలు ఇస్తాడు, శత్రువుల చేతికి అప్పగిస్తాడు, శత్రువు చేతికి మనల్ని అప్పగించడు. ప్రార్థన చేసుకుందామా? వచ్చే సండే ప్రాపర్టీకి సండే, అలాగే బిజినెస్ పీపుల్ కోసం స్పెషల్ ప్రేయర్స్ ఉన్నాయి, జాబ్స్ కోసం స్పెషల్ ప్రేయర్స్ ఉన్నాయి. మర్చిపోవద్దు. ఆశ్చర్యకార్యాలు చేయవాడా, అద్భుతాలు చేయవాడా, స్తుతులయ్యా, మీ కార్యములు మీరుగా మా పట్ల జరిగించి గొప్ప కార్యాలు చేయండి. శత్రు గుండెలో భయం పుట్టించండి, చీకటి తొలగించండి, అపవాదికి లయపరచండి. యేసు నామములో ఆనాడు ఇజ్రాయిల్ పట్ల మీ కుమారులు కుమార్తెలు మీరు జరిగించిన ఆశ్చర్యకార్యాలను ప్రపంచం అంతా విని ఆయన గుండెలు కరిగిపోయినాయి. అయ్యా ధైర్యం చెడిపోయింది. ఏ మాత్రం వాళ్ళకి యుద్ధం చేయడానికి ధైర్యం లేక ఇరుకో ద్వారాలు మూసేసుకున్నారు. ఆనంద దేవుడు ఈనాడు ఉన్నావు. మేము నీ కుమారు కుమార్తెలు, మా తండ్రివి, మీరు మాకు తోడై ఉంటే శత్రువుకి అపజయం, మాకు విజయం. ఎందుకని? నీ నామంలో నీ బిడ్డలను ఎప్పుడు పైన పెడతావా? అలాంటి కృప మాకు దయచేయండి. ఎవరికి జాబ్స్ ఇవ్వండి, ఎవరు హైక్స్ ఇవ్వండి, ఎవరు ప్రమోషన్స్ ఇవ్వండి, ఎవరు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాశారు వాళ్ళకి గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. ఆయన Group 2, Group 1 ఎగ్జామ్స్ ఉన్నాయి, దీవించండి. ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటిలో కూడా బిడ్డలు తోడై రాయించండి. యవనస్తుల్ని, చిన్న బిడ్డలు, పెద్దలను దర్శించి దీవించండి. బిజినెస్ పీపుల్ దీవించండి, అప్పులో నడిపించండి, ఫైనాన్షియల్ మిరాకిల్స్ చేయండి. క్యాలెండర్ విషయమే అనేకులు తీర్మానం తీసుకున్నారయ్యా, చేతులు మనీలకు ఇబ్బంది పడుతున్నారు, సమృద్ధిని దీవెనివ్వండి. అలాగే పండుగ వస్తుంది, సమృద్ధికి మగ్గిని నిండిపోర్లు అన్నట్టుగా అంత కృపనివ్వండి, గొప్ప కార్యాలు చేసి దీవెనివ్వండి. అవి సర్కస్ గ్రౌండ్ వాళ్ళు March 2nd వీక్ వరకు ఒప్పుకోవాలి. యేసు నామములో మనసులు మారునుగాక, భయం కలుగునుగా, కృప చూపించి కార్యాలు చేయండి. ఆ ఫంక్షన్ హాల్ బిగ్ అమౌంట్ కట్టాలా, దాని విషయంలో కావాల్సిన అమౌంట్ అని సిద్ధపరిచి రేపు సాటర్డే సండే అనేకుల ముందు కూడా కృపనివ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అని జరిపండి. వీళ్ళందరూ దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్. ఫ్రెండ్స్, రేపు సాటర్డే స్పాన్సర్ మీట్ ఉంటుంది. అలా క్యాలెండర్ కోసం తీర్మానం చేసుకుని పెట్టారా, మీ చేతులు దేవుడు బలపరచు, గొప్ప కార్యాలు చేయను గాక. త్వరలో మనం 50 lakhs మనం పే చేయాలి. ప్రిపేర్ అయిన వాళ్ళందరూ ముందుకు రండి. దేవుడు నీకు సహాయం చేయను గాక, ఆమేన్.